హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది ఈజీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని 3 బిగ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకుని అలాగే 4 or 5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ 50% వరకు ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాస్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. టమాటాస్ బాగా ఉడికాక ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి తేలుతూ ఉండగా మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కప్ వాటర్ యాడ్ చేశాను. అలా వాటర్ యాడ్ చేసి గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ బాగా ఉడికాక నేను చూపిస్తున్న విధానంగా ఎగ్స్ని ఇలా క్రాక్ చేసుకొని వేసుకోవాలి. అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగ బాయిల్ అయి ఉంటుంది. వాటిని మనం ఏమాత్రం మిక్స్ చేయకుండా చూపిస్తున్న విధానంగా బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ అన్నిటిని ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్గా కొరియాండర్ లీవ్స్తో ఇలా పైన చల్లుకొని అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.